నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ పొలిటికల్ హనీ ట్రాప్. జనసేనాని చుట్టూ వైసీపీ వ్యూహకర్తల మాయాజాలం. మట్లూరు వీడియో వెనుక అసలు నిజాలు ఏంటి? కూటమిని కూల్చేందుకే తెర వెనుక ఏదైనా మైండ్ గేమ్ జరుగుతుందా? మరి పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాజీ అధికారుల స్కెచ్ ఏంటి? బయటపడుతున్న సంచలన నిజాలు. ఇక ఏపీ రాజకీయాల్లో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? తెరపై కనిపిస్తుందంతా నిజమేనా? తెర వెనుక నడుస్తున్న మైండ్ గేమ్కు సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? పచ్చని కూటమిలో చిచ్చు పెట్టేందుకు విసురుతున్న వలలు ఎవరివి? అధికారం పోయినా కొందరు నాయకులు, అధికారం అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న మరికొందరు నేతలు వెరిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. వైనాట్ 175 అంటూ వీర విహారం చేసిన గత పాలకులు జనం పాతాలోనికి తొక్కేశారంటూ కూటమి ప్రచారం. మరి కూటమి కట్టిన చంద్రబాబు చాణక్యం, పవన్ కళ్యాణ్ పౌరుషం ఏపీ హిస్టరీలోనే కని విని ఎరుగని రికార్డు విజయాన్ని అందించాయి. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ను దెబ్బతీయడానికి శత్రువుల వ్యూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిస్తే మీ గుండె ఘోరంగా కొట్టుకుంటుంది. అసలు గుంటూరు జిల్లా మట్లూరు వీడియో వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? పవన్ కళ్యాణ్ను సొంత సామాజిక వర్గమే టార్గెట్ చేసేలా నడుస్తున్న ఆ మైండ్ గేమ్ ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఫ్లాష్ బ్యాక్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై ఒకే ఒక్క నినాదం, వైనాట్ 175. అధికారంతో, అహంకారంతో ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తూ సాగిన రాక్షస పాలన అది అంటూ ఆనాడు ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూటమి విరుచుపడింది. విపరీతమైన ప్రచారాలు జరిగినాయి. అక్రమ కేసులు, అరెస్టులతో రాష్ట్రం అట్టుడిగిపోతుంది. మరి ప్రజాస్వామ్యం కూని అవుతున్న వేళ అంటూ మరొక ప్రచారం. మరి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి వేళ అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేసిన వేళని ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. మరి ఏపీ రాజకీయాల్లో ఒక పెను తుఫాన్ రేగింది. ఆ తుఫాన్ పేరే పవన్ కళ్యాణ్. నాడు రాజమండ్రి జైలు సాక్షిగా జనసేనాని వేసిన వ్యూహాత్మక అడుగు, కూటమి ఏర్పాటుకు వేసిన పునాది ఏపీ రాజకీయ చిత్రపటాన్నే మార్చేసింది. మరి పవన్ కళ్యాణ్ తన దూకుడుతో, చంద్రబాబు తన చాణక్యంతో బీజేపీని కూడా ఒప్పించి త్రిముఖ కూటమిగా రంగంలోకి దిగారు. ఫలితం హిస్టారికల్ సంచలనం. జగన్ సర్కార్ను పాతాళానికి తొక్కుతానన్న పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ అక్షరాల నిజమైంది. 100% స్ట్రైక్ రేట్తో జనసేన జెండా ఎగిరింది. వైసీపీ ఘోర పరాజయంతో ఇబ్బందులు పడ్డారు. మరి ఎన్నికల్లో గెలవడం ఒకెత్తు అయితే, గెలిచిన తర్వాత ప్రజారంజక పాలన అందించడం మరొకెత్తు. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పారదర్శకతకు, జవాబుదారీతనానికి సరికొత్త అర్థం చెబుతున్నారంటూ వాళ్ళు శ్రేణులు మాట్లాడేది. మరి ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పగలు రేయి శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడే శత్రువు తన కుటిల బుద్ధికి పదును పెడుతున్నారంటూ ప్రచారం. మరి గతంలో జరిగిన వెన్నుపోటు రాజకీయాలు లేదా తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరణం తర్వాత జరిగిన చీలికలు కానీ గమనిస్తే బలమైన ప్రభుత్వాలను కూల్చడానికి శత్రువులు ఎప్పుడూ లోపల ఉన్న బలహీనతలను వాడుకుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతుంది. అధికారం వచ్చింది కదా, ఇక సంపాదించుకుందాం, ఆస్తులు కూడబెట్టుకుందాం అనే వ్యామోహంలో ఉన్న కొందరు కింది స్థాయి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఘర్షణలకు వెనుకాటం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే జనసేనాని ప్రతిష్టకు భంగం కలిగించేలా, పార్టీలో చీలికలు తెచ్చేలా కొందరు తెర వెనుక చక్రం తిప్పుతున్నారు. వారెవరో కాదు, వైఎస్ఆర్సీపీ సంబంధించిన అత్యంత నమ్మకస్తులుగా ఉండి రిటైర్ అయిన కొందరు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటూ ప్రచారం. అవును, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనూ, ఆ తర్వాత జగన్ హయాంలోనూ కీలక పదవులు అనుభవించిన కొందరు మాజీ బ్యూరోక్రాట్లు ఇప్పుడు తెర వెనుక ఉండి జనసేనలో సామాజిక వర్గాల వారీగా చీలికలు తెచ్చేందుకు కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. మరి గత 2 ఏళ్లుగా ఈ కుట్రలు సాగుతున్న పవన్ కళ్యాణ్ తన నిశిత పరిశీలనతో ఎప్పటికప్పుడు ఆ ఎత్తుగలను పసిగడుతూనే ఉన్నారు. సొంత శ్రేణులను బుజ్జగిస్తూ, సంయమనం పాటించాలని హెచ్చరిస్తూ క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా పరిష్కరిస్తూ వస్తున్నారు. అయితే ఈ కుట్రలు అంతటితో ఆగలేదు. చంద్రబాబు చాణక్య వ్యూహాలు పవన్ కళ్యాణ్
ప్రజాదరణ కలిసి ఉన్నంత వరకు కూటమిని ఏ రకమైన ఎన్నికల్లోనూ ఓడించలేమని శత్రుపక్షానికి పూర్తిగా అర్థమైపోయింది అంటూ ప్రచారం. అందుకే వారు ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన నీచమైన మార్గాన్ని ఎంచుకుంటున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు. అదే పొలిటికల్ హనీ ట్రాప్. ధన వ్యామోహం, అధికార దాహంతో ఉన్న కొందరు నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులను వల విసురుతున్నారట. ఇక అందమైన వలలతో, కోట్ల రూపాయల ఎరతో జనసేన నాయకులను బొట్టలో వేసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్న ప్రచారంలో మరి నిజమెంత? ఇప్పటికే 1-2 నియోజకవర్గాల్లో ఈ హనీ ట్రాప్ వ్యూహాలు సక్సెస్ కావడం కూటమిని కలవరపెడుతుంది. మరి ఈ ముఠా కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు. తెలంగాణలోనూ జనసేన నాయకులను, కీలక కార్యకర్తలను సైతం తమ మాయాజాలంలో తిప్పుకునేందుకు భారీ స్కెచ్ కూడా వేసిందట. మరి ఈ పొలిటికల్ హనీ ట్రాప్ నెట్వర్క్ను జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా గుర్తించారట. మరి పార్టీ శ్రేణులను, నాయకులను తీవ్రంగా హెచ్చరించారట కూడా. మరి అక్రమార్కుల వలలో చిక్కుకుంటే రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందని, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలని క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ పార్టీని క్రమశిక్షణతో నడిపించాలని చూస్తుంటే, మరోవైపు కూటమిలోని కొందరు టీడీపీ కార్యకర్తలు హద్దులు దాటుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ పదే పదే బహిరంగంగా హెచ్చరిస్తున్నారు కూడా. ఎవరైనా తప్పు చేస్తే సొంత పార్టీ వారినైనా వదిలిపెట్టేది లేదని చెబుతున్న క్షేత్రస్థాయిలో కొందరు నేతలు భౌతిక దాడులకు దిగుతుండడం కూటమిలో అశాంతికి కారణమవుతుంది. సరిగ్గా ఈ బలహీనతనే శత్రుపక్షం అస్త్రంగా కూడా మార్చుకునే ప్రమాదం లేకపోలేదు. 2 బలమైన సామాజిక వర్గాల మధ్య, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య శాశ్వతంగా శత్రుత్వం పెంచేలా ఒక మైండ్ గేమ్కు తెర లేపుతున్నారంటూ వార్తలు. దానికి లేటెస్ట్ ఉదాహరణే గుంటూరు జిల్లాలో కలకలం రేపుతున్న ఆ ఒక్క వీడియో. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో దావానలంగా వ్యాపిస్తుంది. గుంటూరు జిల్లా మట్లూరు గ్రామంలో జనసైనికులపై టీడీపీ నాయకులు దాడులు చేశారనేది ఆ వీడియో సారాంశం. మరి ఆ వీడియోలో ఉన్న మాటలు కూటమి పునాదులను కదిలించేలా ఉన్నాయంటూ ప్రచారం. ఓటు వేసి గెలిపిస్తే జనసైనికులపై దాడులు చేస్తారా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కళ్ళు తెరవండి. ఇక్కడ దాడులు, హత్యలు ఆగటం లేదు. మీరు మాత్రం మమ్మల్ని బుజ్జగిస్తుంటారు. ఈ దాడులు చేస్తున్న వారిని, గూండాలను, కొంతమందిని హరికట్టే విధంగా ఇలాంటివి జరగకుండా ఉండేట్లుగా చూడండి అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. తక్షణమే చర్యలు తీసుకోండి అంటూ తీవ్రమైన, ఉద్వేగభరితమైన కామెంట్లతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు, ఈ వీడియోను జోడించిన క్యాప్షన్లు 2 సామాజిక వర్గాల్లో చిచ్చు పెట్టే విధంగా, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే విధంగా రగిలిస్తున్నారు. నేరుగా జనసేన పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూ ఆయన వల్లే ఇదంతా జరుగుతుందని రేంజ్లో మైండ్ గేమ్ నడుపుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వీడియో చూసిన జనసైనికులు అటు టీడీపీపై, ఇటు సొంత నాయకత్వంపై ఆగ్రహంతో పలు చోట్ల ఊగిపోతున్నారట. మరి అయితే ఇక్కడే పొలిటికల్ సస్పెన్స్ దాగి ఉంది. అసలు మట్లూరు గ్రామంలో నిజంగానే దాడి జరిగిందా? ఆ దాడి చేసింది నిజంగానే టీడీపీ నాయకుల, బాధితులు నిజంగానే జనసైనికుల, లేక కూటమి మధ్య సఖ్యతను దెబ్బతీయడానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ సృష్టించిన ఫేక్ డ్రామానా? ఇది జరుగుతున్న ప్రచారం. మరి గతంలో ఇలాగే ఎన్నికల ముందు కోడికత్తి, అలాగే బాబాయ్ గొడ్డలిపోటు ఇలాంటి సానుభూతి పొందిన చరిత్ర వాళ్ళకి ఉందంటూ ఇప్పుడు మళ్ళీ తెర మీద కొన్ని ప్రచారాలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు కూడా కూటమిలో అంతర్గత కలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి విపక్షం ఆడుతున్న మైండ్ గేమా, నిజంగానే అక్కడ గొడవలు జరుగుతున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి ఈ వీడియో తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వీడియోను పూర్తి స్థాయిలో ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు కూడా. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల మధ్య ఏం జరిగింది, ఆ వీడియో వెనుక ఉన్న శక్తులు ఏంటి, అసలు ఆ వీడియోను మొదట సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఎవరు, దాని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనం ఏంటి అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుపుతున్నారట. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కత్తి మీద సాములా మారాయి. శత్రువు కేవలం బయట మాత్రమే లేడు, లోపల కూడా కోవర్టుల రూపంలో, హనీ ట్రాప్ రూపంలో పొంచి ఉన్నారనేది నగ్న సత్యం. గుంటూరు జిల్లా మట్లూరు వీడియోపై పోలీసులు జరుపుతున్న విచారణలో ఎలాంటి నిజాలు బయట పడబోతున్నాయి? ఇక పవన్ కళ్యాణ్ చుట్టూ అల్లిన ఈ పద్మ వ్యూహాన్ని జనసేనాని ఎలా ఛేదించబోతున్నారు?
చంద్రబాబు నాయుడు ఈ అంతర్గత ఘర్షణలకు ఎలాంటి బ్రేకులు వేయబోతున్నారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ పొలిటికల్ థ్రిల్లర్లో రాబోయే రోజుల్లో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాగా మతాలు కులాలు పేరు మీద గొడవలు సృష్టించడం ఎవ్వరికీ మంచిది కాదు. కూటమి పెద్దలు చెప్తున్నారో ఆ విధంగానే ముందు సాగాలి. కొంతమంది అత్యుత్సాహంతో జనసేన వాళ్ళ మీద దాడులు చేసినా, జనసేన వాళ్ళు టీడీపీ మీద దాడి చేసినా మొత్తానికే చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండాలనేది కూటమి పెద్దల మాట. ఇందులో వీళ్ళు గొడవలు పెట్టుకుంటూ వైసీపీలో లాగడం అన్నది ఎంతవరకు వాస్తవం, నిజంగా వాళ్ళ ప్రమేయం ఉందా, లేకపోతే వీళ్ళే గొడవలు పెట్టుకుంటున్నారా అన్నది మరి పోలీసులే తేల్చాలి. ఇది ఈనాటి ఎడిటర్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.